హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఎప్పటిలాగానే మళ్ళీ మనం చేపల హంటింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో మేము ఈసారి చేపల వేటల్లో మాకైతే ఒక సుమారు కేజీ నుంచి 2 కేజీల వరకు అయితే చేపలు అయితే పడ్డాయి. కానీ మేము ఈసారి ఆ చేపలను ఎవరు వాళ్ళు తీసుకుంటే ఏ ఒక్కరికి కూరకు సరిపోవు కాబట్టి వాటిని మేము సరికొత్తగా మా విలేజ్ పద్ధతిలో కాల్చుకొని తినడానికైతే ప్రిపేర్ చేస్తున్నాం. సో వాటిని మేము ఏ విధంగా కాల్చుతాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం వాడతాం అనేది మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చివరి వరకు చూస్తూ ఉండండి. సో అందుకోసం ముందుగా అయితే మేము పట్టిన చేపలను అయితే శుభ్రం చేసుకోవాలి. సో ఫస్ట్ వాటి హెడ్ ఉంటుంది కదా, తలకాయని అవన్నీ తీసేసి వాటి లోపల పేగులు అవన్నీ కూడా బయటకు తీసి నీట్గా రుద్దుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, చేపలను ఎంత క్లీన్గా కడుక్కుంటే అలా స్మెల్ రాకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చేపలు. ఇక్కడ చూడండి, ఇంకా కూడా కొన్ని చేపలు అయితే ప్రాణాలతోనే ఉన్నాయి. వాటి నెప్పలు ఇంకా కొట్టుకుంటున్నాయి చూడండి. ఇంకా వాటి హెడ్ మరియు ఆ పేగులన్నీ తీసేసిన తర్వాత ఆ పై చర్మం పోయే విధంగా శుభ్రంగా అయితే రుద్దుకోవాల్సి ఉంటుంది. దానికి గాను ఒక గరుసు బండ మీదనైతే ట్రై చేయాలి, లేదంటే గొయ్యి లాంటి సిమెంట్తో చేసిన దిమ్మెలపై కూడా ట్రై చేస్తే ఆ చేపలపై ఉండే పొట్టు మొత్తం కూడా నీట్గా పోవడానికైతే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇలాంటి గరుసు నేలలపై మాత్రమే వాటిని ఇలా శుభ్రంగా రుద్దుకోవాలి. ఇక మాకు పడ్డ చేపల్ని మేము క్లీన్ చేస్తుంటే ఇక మా బుడ్డోడు ఇంకా చేపలు పడుతూనే ఉన్నాడు. చూడండి, వాడికి ఒక చేప పడింది, చాలా చిన్న చేప. అది ఏం చేప అంటే అది కూడా సేమ్ మేము మాకు పడ్డ లాంటి చేప, కానీ అది చిన్న చేప. ఇక చేపలను అయితే శుభ్రంగా రుద్దడం అయితే అయిపోయింది. సో వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మేము వాటిని ఏ విధంగా కాల్చుతాం అనేది చూడండి. ఇక చేపలను వాటికి కారం, ఉప్పు, నూనె ఇవన్నీ పట్టేయడానికి ముందుగా వాటిపై ఉన్న ఈకలను కత్తిపీటలు లేదా కత్తులతో వాటిని తొలగించాల్సి ఉంటుంది. వాటిని ఇప్పుడు శుభ్రంగా మేము కోసేసినాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నూనె, ఉప్పు, కారం, నిమ్మకాయ, కొంచెం పెరుగు, మసాలాలు ఇవన్నీ కూడా కలిపి చేపకు పూర్తిగా పట్టే విధంగా వాటికి అంటించాలి. చేప లోపలి వైపు, పొట్ట లోపలి వైపు మొత్తం కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా పట్టించినట్టయితే మంచి రుచి అయితే వస్తుంది. ఇక చేపలను కాల్చడానికి అనువుగా మేమే ఒక పొయ్యినైతే తయారు చేసుకొని ఒక ప్లేస్ని అయితే ఎంచుకున్నాం. సో ఆ విధంగా దానిపై ఒక స్టాండ్ను ఉంచి, ఇనుప స్టాండ్ అయి ఉండాలి అది. దాని కింద మనం మంటను వేసి వాటిపై మనం తీసుకువచ్చిన చేప ముక్కల్ని దానిపై కొన్ని వేస్తూ పూర్తిగా కాలేంత వరకు ఉంచి ఆ తర్వాత వాటిపై నిమ్మకాయ పిండి తినడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో అదే ప్లాన్ అయితే ఇప్పుడు మేము చేస్తున్నాం చూడండి.